వికారాబాద్ జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. కండ్లపల్లిలో హకీం అనే వ్యక్తిపై శంకర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన హకీంను స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. अरे गाय निकाल गाय निकाल गाय निकाल तू गाय निकाल रे आरिफ गाय निकाल आरिफ तू दूर जा तू दूर जा शेखर अरे गाय निकाल अरे गाय निकाल अरे गाय निकाल या मारा रे कहाँ क्या मारा या मारा गाय आरिफ गाय निकाल आरिफ ఇదంతా రక్తం అంట. ఒక షాప్ అన్న షాప్ వినే ఉన్నది. ఇదంతా ఈ అన్నదే అకిమన్నది రక్తం అంతా. ఈ అకిమన్న రక్తం ఇదంతా. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్ జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. కండ్లపల్లిలో హకీం అనే వ్యక్తిపై శంకర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన హకీంను స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పరిధిలోని ఒక కండ్లపల్లి గేట్ సమీపంలో ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేశారు. ఇక శంకర్ అనే ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేస్తూ హకీం అనే ఒక వ్యక్తి పైన కూడా ఒక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రి కూడా తరలించారు. రాజకీయ కక్షతోనే ఒక దాడి చేశారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి శంకర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది?